హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రన్నింగ్ ఛాలెంజ్ ఇన్ మడ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే పొలంలో ఆల్రెడీ 24 థర్మాకోల్ బ్రిక్స్ అయితే పెట్టినాం. పొలంలో అక్కడ స్టార్టింగ్ నుంచి రన్నింగ్ స్టార్ట్ చేయాలి. ఈ బ్రిక్స్ పై నుంచి దుంకుకుంటూ ఈ ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఎవరైతే తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళు సేఫ్, ఎవరైతే ఎక్కువ టైంలో తీసుకుంటారో లాస్ట్ ఇద్దరికి అయితే పనిష్మెంట్ ఉండబోతుంది. దీనికి సంబంధించిన రూల్స్ ఇక్కడ నేను వీడియోలో ముందు అయితే చెప్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది స్టార్టింగ్ పాయింట్లో అనమాట. ఇక్కడ బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్ నుంచి స్టార్ట్ చేసి ఈ పొలంలో మీరు చూసినట్లయితే దగ్గర ఒక 70 ఫీట్స్ పొలంలో ఉరకాలి. ఆ తర్వాత మన బ్రిక్స్ అయితే వస్తాయి. అక్కడ మన బ్రిక్స్ వచ్చేసి దగ్గర ఒక 50 ఫీట్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 10 ఫీట్స్ పొలం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్గా జరగబోయేది ఏంటంటే నెంబరింగ్ వైజ్ ఎవరైతే వస్తారో ఫస్ట్ వచ్చిన పర్సన్ ఈ బాక్స్ నుంచి మేము అక్కడ స్టార్ట్ అనగానే ఇక్కడ నుంచి ఎగబడతాడు. ఇక పొలంలోకి ఉరికి ఆ బ్రిక్స్ని దాటుకొని ఆ ఎండ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో అడుగు పెట్టినట్టయితే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ రివెంజ్ ఛాలెంజ్ కూడా ఇప్పుడే రివీల్ చేస్తున్నా. లాస్ట్ ఎవరైతే ఇద్దరు పర్సన్స్ వస్తారో వాళ్ళిద్దరిని ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఎండింగ్ పాయింట్ దాకా కాళ్ళు పట్టుకొని గుంజుకోపోతాం గొర్ర. అదే ఎండింగ్ పాయింట్ దీంట్లోనే. సో ఇప్పుడు ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ అయితే చేసేసుకుందాం. కుర్రాడు బాగా స్ట్రాటజీలు వాడతాడు, వీనే ఫస్ట్ స్టడీ చేద్దాం. నలుగురమనా? భయం అవుతుంది. ఎవరా ఫస్ట్ నువ్వే. కూరగాడు వచ్చేసి ఫస్ట్, శేఖర్ గారు సెకండ్, డింపాడు థర్డ్, నేను లాస్ట్. వీరికి రివర్స్ చేసిన ప్రతిసారి స్ట్రాటజీ వాడతాడని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, ఎండింగ్ పాయింట్ పోయి రెడీగా ఉందాం. కూరగాడు ఇక్కడ రెడీగా ఉంటాడు. కెమెరాస్ అన్ని రెడీ చేసుకొని టైమర్ ఆన్ చేద్దాం. కూరగాడు ఎంత సేవలో కంప్లీట్ అవుతాడో చూద్దాం. ఓడిపోయినా మనకి ఈ నుంచి అందరికి గుంజుకోపోతాం. యాద పెట్టుకొని ఉరికిరా. మొన్న ఆర్మీ ఛాలెంజ్ ఓడిపోయినప్పుడు ఉరికొచ్చిన చూడు ఉరికిరా ఫాస్ట్. సో ఇప్పుడైతే ఎండింగ్ పాయింట్కి వెళ్ళిపోదాం. చలో, ఇప్పుడు నేనైతే ఫస్ట్ పార్టిసిపేట్ కాబట్టి నాకైతే భయం అవుతుంది. ఆ గడ్డలు ఆగుతాయా ఆగా ఏంది నా బరువుకు అని భయం అవుతుంది. మళ్ళీ బురదలా నాకు ఎట్లా పడుతున్నావు ఏం కాతున్నావు నాకైతే దమ్ముదమ్ భయం అవుతుంది. నేను స్టార్ట్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. కూర రెడీ. ఇప్పుడు టైమర్ అయితే వినాలా చూపిస్తున్నాం. అరే 1 2 3 అనేది అలా స్టార్ట్ చేసి 1 2 3. Come on. ఫస్ట్ చాలా పడ్డాడు. ఒక అడుగు పెట్టి వచ్చేసాయి. ఫాస్ట్ ఒక అడుగు పెట్టి వచ్చేసాయి. టైం వేస్ట్ చేయకు. అది వెయిట్ వేసినా కథ కింద దిగినా సరే. అజ్జా ఘోరంగా పరిస్థితి. నుక్క వ్యక్తింది ఇట్లా. దాదా అయిపోయింది. 1 minute 20 seconds. కమాన్ ఇలా అడుగు పెడితే కంప్లీట్ అయినట్టు. టైమర్ రెడీ. స్టాప్. అడుగు పెట్టు ఫస్ట్. అమ్మా కూరగాడు 1 minute 42 seconds అయితే వచ్చిండు. ఏమైందిరా గడురా మొత్తం ఎట్లా చేసినావు? మొత్తం చెల్లా చెదురు చేసేసినవురా. అడిగా పోతుంది. ఫస్ట్ దాని మీద ఏదేమైనా భలే పడ్డావురా. నువ్వు కింద పడ్డావు, కాళ్ళు మీదకి లేచినాయి. తమ్మేందుకు వస్తుంది కాతిరిగా అల్లకాయలు పడితే ఎట్లుందో తెలుసా? తెలియదు. ఇప్పుడు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ వచ్చేసి శేఖర్ గారు కాబట్టి మనకైతే బ్రిక్స్ మళ్ళీ రెడీ చేస్తాం. చూద్దాం ఎంత టైంలో వస్తాడు ఏం కథ అని చెప్పేసి. సెకండ్ అయితే నేను ఘోరంగా పడ్డాడు కాడ మొత్తం మట్టి అయింది బ్రిక్స్ అని. ఆ కాలు పెట్టగానే జాగ్రత్తగా వచ్చి ఘోరంగా భయం అవుతుంది.
ఎన్నిసార్లు పడతానో నేను చూద్దాం, పడకుండా ట్రై చేస్తా. మళ్ళా టైం టార్గెట్ ఎంత 5 minutes 40 seconds 43 seconds వచ్చిండు. ఘోరం స్పీడ్ వచ్చిండు పడ్డా కానీ. నా పరిస్థితి ఏందో. శేఖర్ రెడీయా? రెడీ. ఇన్ 3, 2, 1 స్టార్ట్. అది వచ్చేసేయ్. కమాన్. ఓ శేఖర్ 1 minute లోపలనే కంప్లీట్ చేస్తున్నారా? 42, 43, 44, 45. డబల్ అవ్వు తొందర. డబల్ అవ్వు. జే స్టాప్. 57 seconds. 57 seconds ఏరా. గట్టల కింద వాళ్ళే మాగురి నేను చెప్పు ఎట్లుంది? ఫస్ట్ టైం దగ్గర పడిపోతామేమో అనుకున్నాం. పడిపోతాను అనుకున్నా. ఆల్రెడీ చూపించిందిగా. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే కథం మరి 157 10 సార్లు పడ్డాడు. నువ్వు తొందర వచ్చినట్టుగానే తొందరగా వచ్చినా మరి చూస్తే తొందరగా అనిపించింది కూడా భయమైంది. సో శేఖర్ గారు వచ్చేసి ఎంత 57 seconds. దాని స్క్రీన్ షాట్ తీసి పెట్టు. ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో వచ్చేసి డింపి అయితే పోతాడు. థర్డ్ ప్లేస్లో నేనైతే పోతున్నా. ఘోరంగా భయం అవుతుంది, కాళ్ళు వణుకుతున్నాయి. శేఖర్ ఏడ కింద పడకుండా వేయండు. నేను ఆయనకన్నా ఇంకా అల్కా ఉంటా. ఇప్పుడు వీటి మీద నుంచి పోతా కదా, పడకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. భయం అవుతుంది, అవి గాలికి అటు ఇటు పోతున్నాయి. బురద పడ్డది వాళ్ళు ఇవరిదాకా పోయేసరికి. ఫస్ట్ నీట్గా ఉండే, ఈ బురద పడేసరికి ఇంత జాగ్రత్తమేమో అనిపిస్తుంది. దేవుని పైన భారం వేస్తున్నా, ఫస్ట్ నేనే రావాలని. నాయన ఒక్కడు ఎట్లాగో నాకంటే లేట్ అవుతాడు కావచ్చు. రెడీయా? స్టార్ట్ చేయాలా? చెయ్యి. 3, 2, 1 స్టార్ట్. పరిగెత్తు. ఎట్లు వస్తుంది చూడు, ఎదురికినట్టు వస్తుంట్లా. బుడుబుంగా కురుకొస్తున్నాడు. ఎగురుతుండు రెడ్ కాలేసి. ఏ జాగ్రత్తలేడు ఎక్కువ. ఆవిడ చైలు పెట్టుకుని వస్తుండే. నేను కూడా గట్లే రావాలి. రానుంటివి గదే. వచ్చేసావు. ఎంత అయిందిరా? ఎన్ని సెకండ్ అయిందా? దాటుతున్నాయి. 52, 54, 55, 56, 57, 58 స్టాప్. 58. నీ ఎంతరా? నాది ఎంత గుర్తులేదు. 57. 57 1 second లేట్ అయినా రైనా. మొత్తం గట్లు ఉరుకొస్తున్నాయి రా బుడుబుంగా లేక. ఇట్లా నీళ్ళ మీదనే ఉరుకొస్తున్నావు. 59. వీళ్ళిద్దరు సేఫ్ అయినట్టున్నారు రే కూర. లాస్ట్ ఒక్కరిని పెడదా అంతే. అట్లా లేదు. నత్తిర్లు వేసుకున్నాం ఇద్దరం. ఏమనుకోతే అని అట్లా లేదు. ఇద్దరు అన్నారు. ఇద్దరే ఉంటారు అంతే. అయ్యో నువ్వు నవ్వినా నన్ను గుంజే కూర జరగడు. నేను ఓడిపోతాను ఫిక్స్ అయిపోయారు. ఓ కథమిగా ఆర్మీ ఛాలెంజ్ గుర్తుందా? అది వేరు, ఇది వేరు. చెప్పలేము ఆయన. ఒకవేళ నేను సేఫ్ అయినా అనుకో డింపే అంటాడు. సరే చూద్దాం, బాక్కొని గుంతుకు రావచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను అడికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రిక్స్ అన్ని రెడీ చేసుకుందాం. చలో. లాస్ట్ ప్లేస్ లో అన్ననైతే పార్టిసిపేట్ అవుతుండు. స్టార్ట్ చేస్తున్నాం. 1, 2 స్టార్ట్. 3 జరుగుతలే అది. అరే పడురు ఒక్కలా నాలెక్క. అన్నా పట్టే నువ్వు తొందర అయిపోయింది అన్నా. రెడీ. అజ్జా గడ అజ్జా 47 seconds. 46. అన్నా తొందర వచ్చినామే.
అన్నా ఏమైంది ఎట్లుంది మంచిగా ఉంది వచ్చిందా దమ్మవుతుందిగా కానీ ఓడిపోతాను ఫస్ట్ టైం అనుకోలేదు మొత్తానికి అయితే ఓడిపోలేదు వస్తుంది ఒక ఫిజికల్ ఓడిపోతా వచ్చాను రాత్రి దిగడం మరి 150 జరుగుతుంది నువ్వు 10 సార్లు పడ్డావు కాబట్టి నీకు లేట్ అయింది ఇట్లా కరెక్ట్ మధ్యలో అడుగు పెడితే పడలేదు కొనకేసిన అడుగులు ఫస్ట్ ఫస్ట్ వచ్చినానికి అదే డిసడ్వాంటేజ్ వాడిని చూసుకుని మేము కవర్ ఇప్పుడు 2 సెకండ్లలో కవర్ చేసి ఉంటే వాడు వచ్చావు సో ఆల్రెడీ మీరు చాలా లివర్ దాకా చూసారు ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అని చెప్పేసి మీకు డీటెయిల్గా అర్థమయ్యే ఉండొచ్చు అయినా సరే ఒకసారి టైమింగ్స్ అయితే చెప్తా ఫస్ట్ కూరగాంది వచ్చేసి 1 minute 42 seconds అందరికంటే ఎక్కువ టైం తర్వాత శేఖర్ గారి 57 డింపీ గారి 59 2 సెకండ్లకే చూసినావు ఎంత తేడా ఉంటుందా సెకండ్కి తేడా నువ్వు ఆ సెకండ్ ఏమో లేస్ట్ చేసినావు 2 సెకండ్లు నేను ఇక్కడికి వచ్చినా లేట్ అయితే గడ్డ మీద దుంకినా తర్వాత వచ్చేసి 46 నాది 45 అయినారా 46 సో మొత్తానికి అయితే నాది 46 మీరు ఇద్దరు 50 ఉన్నారు కూరగాడో అని అవసరం లేదు టైమింగ్ ఎప్పుడు మేము కావాలని ఓడిపోయినాం ఎట్లా అనుకోరు ఓడిపోయిన అయితే ఓడిపోయారు సో మొత్తానికి ఇప్పుడు కూరగాయలు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా సో అక్కడ నుంచి ఇక్కడ దాకా గుంజుకోద్దాం అసలు గుంజుకోవచ్చు పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు మనకి ఛాలెంజ్ ఏం కాదు బోర్ల పక్కల వేసి గుంజుకోద్దాం ముక్కులో పోతే గుంజుకొస్తా అంటే వీళ్ళేంది మంచిగా కూర్చుంటారా మీరు మమ్మల్ని గుంజుకొస్తారా మేము గుంజుకరమ్మంటారా మేము గడ్డమే కూర్చుంటాం మమ్మల్ని గుంజుకారు ఎంజాయ్ చేస్తాం సార్ అట్లయితే సగం గుంజుకోతాం పర్రి కాయనకేంది నడు రోజు జిమ్ చేస్తామేమో అని గుంజావా ఓడిపోయింది ఓడు ఓడిపోయింది వాడు గుంసాడితే మరి చెల్లాడు ఓడిపోయింది ఓడు పండ్రా పండు కూసో దిగబడుతున్నావు ఎంత దిగబడ్డావు గిడికెళ్ళి ఎంత దిగబడ్డావు జరగడే జరగడు ఏ లేవు నువ్వు ఇది నేనైతే పోతున్నా పండ్రా సగం దిగబడ్డాడు పండు పండు చెల్లి వస్తలాడు వస్తలేడు జరుగుతులే అమ్ముతాడే జరుగుతాడే మరి అమ్ముతాడు జరుగుతలే కాలువైంది రా నాకు జరుగుతలేనా జరుగుతలే నిజమే జరుగుతలేడు మన చేతితో నూక్కరా ఇట్లా లేవు దిగబడ్డ వాళ్ళ లేవు పండుగ ఒకసారి చెప్తా పండుగ పండలేడు పండబెట్టు కాలావాడు అమ్మతాడు నువ్వు వెనక పండబెట్టు నేను గుంస్తా అమ్మ జరుగుతారు ఇద్దరు కూడా జరుగుతాడు వెనక మరి వస్తలేదు కాడతో వస్తలేదు కాళ్ళు ఇంత దొడ్డున్నాయి చేతిలో పట్టుకోవట్లేదు దింపేయడానికి ఇంత సంచి మీద కూర్చొని పెట్టి గుంచుతావు సంచి మీద కూర్చుంటే ఎంజాయ్ అవుతాడు మరి చదువుతున్నాడుగా ఇవి పట్టుకోవట్లేదు కాలు అసలు జరుగుతున్నారు కాలు అడుగు కాలు కూడా మనకి ఇప్పుడు మాకున్నాయి పందిగా జరుగుతాయి రా అమ్మా జరిగింది దిగబడ్డాడు పొక్క చూడిగో గిట్రా పొక్క చూడిగో పందిగా జరుగుతాయి రా కాళ్ళు లావట్టు వెనక తిరుమల గుంచుకోవాం రా వాడు మంచిగా ఎంజాయ్ అవుతాడు కూర్చొని తిరుమల మూతి లోపల పోతుంది గట్లా కాదురా గిట్లా గిట్లా వెనక కాళ్ళు అడిగితే జరుగుతున్నాడు రా పందియాడు మొత్తం కవర్ అందరిని
ఎందుకు ఇష్టపడతావు నీళ్ళ ఇప్పుడు కాదు కొడతా మరి ఉందనేది గెలిచి కూడా గీదేసుడేది మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అదే పడుతుంది కాళ్ళతో పడుతుంది అమ్మ చాలానా ఇంకా బ్రిక్స్ దాకా ఎంజాయ్ చేస్తారా డిమాండ్ చేస్తారేమరా దారా పట్రా ఒకసారి కదా గుంజామి ఇక లాస్ట్ అమ్మా అయితలేదు చాలరా ఎండాకాలం బర్రె బురదలో బొరుతుంది ఫస్ట్ టైం పనిష్మెంట్ గాని రాగండి ఘోరంగా అమ్ము సో ఇంతే గాయస్ ఈరోజు ఛాలెంజ్ అండ్ పనిష్మెంట్ ఇక మాదర అవుతలేదు ఆల్రెడీ ఉరికి దమ్మట్టిన ఈ పందులు ఎక్కున్నారు ఇక పక్కన మాకు గిడి గిడ గుడి దా బర్రె బురద మడుగులో బొరత ఎట్లయితే అంతా మైకులు మైకులు జరుగుతలేడు రా చూడకు ఎందుకు సాస్తున్నావు రా కూరని తగ్గిరా తగ్గిందన్నా మస్తు తగ్గింది ఛాలెంజ్ ఓడిపోయాను గుంజితే జరుగుతలేవు గిసంటే జోలో చిప్లే కరెక్ట్ జోలో చిప్లు ఉన్నాయంటే ఇప్పుడు భయపడి ఉరుకొద్దురు అందుకే జోలో చిప్లు మిరపకాయలు పెడతాం దాని గురించే నెక్స్ట్ టైం నుంచి పెడదామా జోలో చిప్ కాగా కింద సాస్ దొరుకుతుంది ఘోరం కారం దొమ్మరి గడ్డలు పెట్టాలి మొన్నటి లెక్క నేను కూడా ఓడిపోతా తర్వాత అట్లా అయితే మరి గుంజులు అంటే నేను కూడా ఓడిపోతా ఇక నెక్స్ట్ టైం నుంచి అవసరం వద్దు అరే మట్టరా డింపు మైక్ ఉంది మైక్ ఉంది మైక్ సో ఫైనల్ గా ఈ చిన్న ఛాలెంజ్ కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్ పట్రా